ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ట్రిపుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు మంగళవారం మీకు అనుకూలించాలి అంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు. ఈరోజు పుష్యబహుళ పంచమి మంచి కార్యక్రమాలకు బాగా ఉపకరిస్తుంది, విజయాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే ఈరోజు జయవారం లేదా మంగళవారం సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి, భూ సంబంధిత లావాదేవీలకి ఇది బాగా పనిచేస్తుంది. ఈరోజు చేసేటువంటి కందుల దానం కుజుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది. ఇక ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఈరోజు ఈ ఉత్తరా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. ఈ రోజు ఉత్తరా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. రవి యొక్క స్థితి శత్రుక్షేత్ర స్థితి కాబట్టి ఈ దోష నివృత్త్యర్థం అన్నదానం, నువ్వుల దానం బాగా ఉపకరిస్తాయి. ఇక ఈ రోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే క్లిష్ట పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు ఎదురైనప్పటికీ కూడా ముందుకు పోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి స్వామిని తమలపాకులతో భక్తితో శ్రద్ధతో పూజించడం ద్వారా గ్రహశాంతి ఏర్పడుతుంది. గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో ముందంజ వేయగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారు పొందగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్ని చకచక పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యాపరమైనటువంటి విషయాలు యోగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో చేపట్టేటువంటి అభిషేకాది కార్యక్రమాలు ఉత్తమమైనటువంటి విషయాన్ని తెచ్చిపెడుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిపరంగా పొందగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో వివేకవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కీలక బాధ్యతల్ని వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కొనసాగుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. విఘ్నాల్ని దూరం చేసుకుని విజయాల్ని ఆహ్వానించగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు, లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక సంకోచాలు వీడిపోతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ధైర్యం కూడగట్టుకోగలుగుతారు. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఆర్థిక బలాన్ని చేకూర్చుకునేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ గృహరీత్యా ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అర్ధాష్టమ శని రాహుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ముందంజ వేయగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ప్రత్యర్థుల్ని చిత్తు చేసేటువంటి ఆలోచన విధానాలు కొనసాగుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు బాగా అనుకూలిస్తాయి. విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి శ్రీ సూక్త విధానంతో భక్తితో శ్రద్ధతో పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాలు బాగా అనుకూలిస్తాయి. ఆనందకర వాతావరణాన్ని ఆహ్వానించగలుగుతారు. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక విపత్తులు ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి అంచనాలు తారుమారయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపార ప్రయోజనాన్ని సాధించాలనేటువంటి పట్టుదల ఉన్నప్పటికీ విఘ్నాల్ని చవిచూస్తారు. విదేశీ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ ప్రతికూలతని తగ్గిస్తుంది. ముఖ్యంగా అష్టమకేతు ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విక్రయాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అదృష్ట వాతావరణం వృత్తిరీత్యా ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి విఘ్నాలకి స్వస్తి చెప్పగలుగుతారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వ్యవహారిక విషయాల్లో ఏర్పడినటువంటి సంకోచాలు వీడిపోతాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విఘ్నాలు మటుమాయమవుతాయి. విజయాల్ని ఆహ్వానించగలుగుతారు. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం ఏర్పడుతుంది. కొన్ని సంఘటనల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విఘ్నాల్ని దూరం చేసుకోగలుగుతారు. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో ముందంజ వేయగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం, కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆనందాన్ని ఆహ్వానిస్తుంది. ఆర్థిక నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఉత్తమమైనటువంటి మార్గాల్ని ఆర్థికంగా ఎంచుకోగలుగుతారు. ఆర్థిక ప్రణాళికల్ని చక్కగా రూపొందించుకునేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాల్ని కలిగిస్తాయి. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. వ్యాపార విస్తరణలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక పూజలు ఉత్తమమైనటువంటి ఆర్థిక సంపదని కలిగిస్తాయి. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సంభాషణలు లావాదేవీలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార నిమిత్తమై ఏర్పడేటువంటి కార్యక్రమాల్లో ముందంజ వేయగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో నత్తనడక కొనసాగుతుంది. గృహ విషయాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆరోగ్యంలో ప్రతికూలత ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గణపతి ఉపనిషత్తు పఠించడం లేదా వినటం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆనందకర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో విభేదాలు తలెత్తుతాయి. మానసిక ప్రశాంతతకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. సోదర సఖ్యత లోపిస్తుంది.
కార్యక్రమాల్లో నైపుణ్యం ఉన్నప్పటికీ విజయాలు ఆలస్యంగా దక్కుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు కొంతవరకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. పిల్లల విషయంలో మాత్రం ఆనందం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా శుభ పరిణామాలని ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం లేకపోలేదు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలతో కూడినటువంటి విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో పట్టుదల తప్పనిసరి. వ్యాపార ప్రయోజనాల్ని కాపాడుకునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. వ్యాపార అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో రక్షణ తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. మంగళవారం నాడు కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కుజుడు యొక్క ప్రతికూలత జాతకరీత్యా ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి ఈతి బాధలు ఆకస్మికంగా ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా రుణ బాధలు, అలాగే ప్రమాదాలు ఇవన్నీ కూడా కుజుడు ద్వారానే ఏర్పడుతుంటాయి. ఈ మంగళవారం నాడు అనుకూలించాలి అంటే ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో పరిశీలిద్దాం. మంగళవారం కుజగ్రహానికి సంబంధించినటువంటి రోజు. ఆంజనేయ స్వామికి ప్రియమైనటువంటి రోజు. మంగళవారం మీకు మంగళకరంగా ఉండాలి అంటే కొన్ని విధి విధానాల్ని పాటించాలి. మంగళవారం నాడు హనుమాన్ చాలీసాని పఠించాలి. ఇది కుదరని వారు ఓం నమో ఆంజనేయ అనేటువంటి నామాన్ని 11 సార్లు మౌనంగా మానసికంగా జపించాలి. ఎర్ర పూలతో దైవాన్ని మంగళవారం నాడు ఆరాధించినట్టయితే విజయాలు చేకూరుతాయి. గోధుమలు, బెల్లంతో చేసినటువంటి వంటకాల్ని నివేదన చేసి ఆరగించటం శ్రేయస్కరం. మంగళవారం కోర్టు లావాదేవీలు కూడా చాలా మంచిది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించటం మంగళవారం నాడు శ్రేయస్కరం. క్యారెట్లు, కందులు మీ ఆహారంలో ఉండేలా చూసుకుంటే ఉత్తమం. వీలైతే ప్రతిరోజు రాగి పాత్రలను ఉపయోగించడం శ్రేయస్కరం. కుదరకపోతే కనీసం మంగళవారం నాడైనా రాగి చెంబుతో నీళ్లు తాగడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. పొట్లకాయలు, కోడిగుడ్లు మంగళవారం నాడు తినకపోవటం చాలా మంచిది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మేలును కలిగిస్తాయి. ఎర్రటి దుస్తుల్ని ధరించినట్టయితే శుభవార్తలు వింటారు. వీలైతే మంగళవారం రాత్రి అల్పాహారాన్ని మాత్రమే స్వీకరించినట్టయితే ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. మంగళవారం నాడు ప్రతి పని శ్రద్ధతో చేపట్టడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు లభించటమే కాకుండా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు కూడా దూరమవుతాయి. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే కుజుడు శత్రుక్షేత్రమైన కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. కుజుడి బలాన్ని పెంచి అనుకూల ఫలితాలను పొందటానికి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి అరటి పళ్లను ఎవరికైనా దానంగా ఇవ్వటం, ఓం అంగారకాయ నమః అనేటటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేయటం ద్వారా అన్ని కార్యక్రమాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ప్రధానంగా ఈరోజు సూర్యాస్తమయం తర్వాత పాలతో చేసినటువంటి తీపి పదార్థాలను ఏదైనా దేవాలయంలో 9 మందికి పంచిపెట్టడం ద్వారా బ్యాంకులకు సంబంధించినటువంటి రుణాలను సకాలంలో పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. వ్యవసాయదారులు నూతన ప్రణాళికలను ఏర్పాటు చేసుకోవటానికి, వ్యాపారంలో క్రయ విక్రయాలకు ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. రైల్వేలు, మిలిటరీలు సాహసోపేతమైనటువంటి వృత్తులలో ప్రవేశించటానికి చేసే ప్రయత్నాలకు ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మీరు ఏదైనా వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టే సమయంలో సర్వతోముఖాభివృద్ధిని పొందటానికి దైవబలం రీత్యా ఏం చేయాలి? ఆశుతోషుడు, అభయంకరుడు అయినటువంటి పరమేశ్వరుణ్ణి మారేడు దళాలతో పూజిస్తూ పంచామృతాలతో అభిషేకం చేసి అభిషేకించినటువంటి తీర్థాన్ని స్వీకరించడం ద్వారా వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టిన తరుణంలో సర్వతోముఖాభివృద్ధిని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది.
ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. చిత్రమైన ఈ జగతిలో విచిత్రవంతమైన బుద్ధిజీవి మానవుడు. ప్రతి మానవుడు కూడా తాను సుఖంగా ఆనందంగా జీవితాన్ని సాగించాలని తాపత్రయపడుతూనే ఉంటాడు. తనకంటూ ఒక గృహం కావాలని మరింతగా తాపత్రయపడుతూ ఉంటాడు. ఆ గృహాన్ని కట్టి ఆ గృహంలోకి వెళ్ళిపోయిన తర్వాత చక్కగా సుఖ సంతోషాలతో జీవితాన్ని గడపడానికి ఆ ఇల్లు సరైన వాస్తా కాదా అని తెలుసుకోవడంలో ముఖ్య ఉద్దేశం, అత్యంత కీలకమైన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే ఆ ఇంటిలో మీకు సుఖంగా నిద్ర పడుతుందా లేదా అనేది. ఏ ఇంట్లో అయితే సుఖంగా నిద్ర పడుతుందో ఆ ఇంట్లో వాస్తు దోషం లేనట్టు లెక్క అని కూడాను మన పెద్దలు చెప్పినటువంటి గొప్ప విషయం. అసలు ఏంటో సార్, ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నిద్రే పట్టట్లేదండి, ఎప్పుడో 2 3 పడుతోంది, అర్థం కావటం లేదు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే మీ ఇంట్లో కించిత్తు వాస్తు దోషాలు ఉన్నట్టే లెక్క. ఆ దోషాలు సవరించుకోవటం మీ వల్ల కాకపోతే తప్పనిసరిగా ప్రతి గురువారం నాడు మీ ఇంట్లో గుగ్గిలం లేక సాంబ్రాణి పొగ వెలిగించండి. ప్రతి ఒక్క గదిలోనూ ఆ యొక్క పొగను చూపించండి. మీరు నిద్రించేటువంటి ఆ పడక గదిలో, మీరు నిద్రించేటువంటి పడక కింద రాగి చెంబులో రుద్రాక్ష ఒకటి ఉంచి నీరు పోసి తెల్లవారుజాముననే ఆ నీటిని మీరు సేవించటం అనేటువంటి ముఖ్య విషయాన్ని గ్రహించండి. అది అమృత తుల్యమైన ప్రభావాన్ని ప్రసాదింపచేస్తుంది మీ జీవితానికి. అంతేకాదు, మీ రాగి చెంబులో నీరు అలా ఉంచినది మీరు నిద్ర నుంచి లేవగానే మీ యొక్క గుమ్మం వాకిట కనీసం కొద్దిగానైనా సరే చిలకరించండి. అలా చిలకరించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ ప్రాప్తి మీకు కలగటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా. అంతేకాకుండా మీరు పడుకునేటువంటి గదిలో నైరుతి మూలలోనే స్టోర్ రూమ్ ఏర్పాటు చేసుకున్నట్లయితే అది విభజించి కట్టడం మంచిది. స్టోర్ రూము విడిగా ఉండటం సర్వశ్రేయోదాయకం. అటకలలో మీరు దాచేటువంటి పనికిరాని సామాను ఎక్కువగా నైరుతి మూలగా ఉండేటట్టు, దక్షిణ దిశలో ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోండి. మీకు సర్వత్రా శుభదాయకం ఏర్పడుతుంది. అంతేకాకుండా మీరు నిద్ర నుంచి లేవగానే ఈ 10 వేళ్ళు మొత్తం కూడాను మీరు పడక నుంచి దిగగానే నేలపైన తాకించండి. భగవంతుని ధ్యానం చేయండి. భగవాన్, నీ అనుగ్రహాన్ని నాకు ప్రసాదించు అని వెంటనే నమస్కారం చేసి కనులు తెరిచి మీ అరచేతుల్ని చూసుకొని ఉత్తర దిశగా కానీ తూర్పు దిశగా కానీ మీరు మీ కార్యక్రమాల్ని ప్రారంభించండి, నడక ప్రారంభించండి. ఇలా ఎవరైతే నిత్యం కూడాను పాటిస్తారో ఎంత అదృష్టం మీ వెంట నడిచి వస్తుందో మీరే గ్రహిస్తారు. మరి మనం నిమిత్త మాత్రం, సర్వేశ్వరుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల వల్లనే ఈ జీవిత నౌక సుజావుగా సాగుతోంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. నిద్ర నుంచి లేచిన వెంటనే దైవనామంతో నిద్ర నుంచి లేవటం అలవాటు చేసుకోండి. గోవిందనామం చేయండి. మీకు ఇష్టమైనటువంటి భగవంతుని నామస్మరణతో నిద్ర నుంచి లేవటం సర్వత్రా కూడా శుభదాయకం. నిద్ర నుంచి లేచిన వెంటనే ఎవరైతే దంతధావనం చేస్తారో వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా గృహంలో విరాజిల్లుతుంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి చెంచల, అందుకే ఆమె తామర పువ్వు మీద ఉంటుంది. ఆ తామర పువ్వు నీటిలో కదులుతూ ఉంటుంది. ఆ కదిలేటువంటి నీరు, ఈ పుష్పం కూడా కదులుతూ ఉంటుంది కాబట్టి ఒకచోట స్థిరత్వంగా ఉండదు. ఎక్కడైతే నియమసారమైనటువంటి వ్యవహారాలు ఏ గృహంలో అయితే ఉండవో ఆ యొక్క లక్ష్మీదేవి వెనువెంటనే కదిలి వెళ్ళిపోతుంది అని శాస్త్రం. దాని రీత్యా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు మీ ఇంటిలోని స్నానాల గదిలో స్నానం చేసేటప్పుడు తూర్పు తిరిగి దైవనామస్మరణతో గంగా, సరస్వతి, కృష్ణ, కావేరి అంటూ స్నానం చేయండి. దానివలన విశిష్టవంతమైనటువంటి ప్రభావం మీ గృహానికి ఏర్పడుతుంది.
మీరు తీర్థయాత్రలు చేయటానికి భగవంతుడు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. గంగా 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 అని స్నానం చేస్తే కాశీ యాత్ర తప్పనిసరిగా చేసే యోగాన్ని కాశీ విశ్వేశ్వరుడు కలిగిస్తాడని శాస్త్రం కదా. గృహానికి బలం ఇచ్చేది దైవం. ఆ దైవ సంకల్పన ప్రభావంతో ఏ వ్యక్తి అయితే గృహంలోని వాళ్ళు తమ జీవితాన్ని ప్రారంభిస్తారో ఆ గృహంలో ఉదయం నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు కూడా వారికి సర్వేశ్వరుడు కంటికి రెప్పలా కాపాడి రక్షిస్తాడు అని శాస్త్రం. అలాగే ఇంటి ఇల్లాలు చక్కగా మీరు నిద్ర నుంచి లేచే సమయానికే ఆమె నిద్ర నుంచి లేచి అలంకరించుకొని పూజా మందిరాన్ని పరిశుభ్రంగా ఉంచటం సర్వశ్రేయోదాయకం గృహలక్ష్మి ఆగమన రీత్యా. అలాగే ఇంటికి దీపం ఇల్లాలే అన్నారు. ఆ గృహలక్ష్మి చేసేటువంటి ప్రతి ఒక్క పని వెనకాల అచంచలమైనటువంటి లక్ష్మీ కటాక్షం ఉండి తీరుతుంది అని శాస్త్రం. మీరు పూజ చేసేటువంటి పూజా మందిరంలో లక్ష్మీదేవి పక్కన వినాయకుని యొక్క బొమ్మ ఉంచండి. వినాయకుడు ఉండటం చేత లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల వలన గణపతి స్థిరత్వాన్ని కలిగింపచేస్తాడు లక్ష్మికి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే రుణగ్రస్తాలతో విసికి వేసారుతున్నాం. దీని విముక్తి కోసం ఏదైనా చక్కని మార్గం ఉన్నదా అన్నది ప్రశ్న. రుణగ్రస్త నుంచి మీరు బయటపడటానికి త్వరగా కోలుకోవడానికి శనివారం నాడు బంగాళదుంపలు తీసుకొని దాన్ని నీటిలో ఉడికించి చల్లార్చి ముద్దగా చేసి గోమాతకు గనక తినిపించినట్లయితే త్వరగా రుణగ్రస్త విమోచన జరగటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.